అందుకే ఆయన ఫెయిల్ అయింది. సి అన్న, నేను తెలంగాణ మూమెంట్ అప్పుడు నాది స్కూలింగ్ ఏజ్ అప్పుడు నాకు అంత అవగాహన లేకుండే. బట్ కమింగ్ టు రీసెంట్ గా నేను ఎలక్షన్ టైంలో ఓట్ వేసినప్పుడు నేను కొంచెం నేర్చుకున్నాను. అంటే వాట్ ఈస్ పాలిటిక్స్ అండ్ ప్రజలకి ఏం అవసరం అనేది నేను నేర్చుకునే ఓట్ వేసాను నేను. సో ఆ పరంగా నేను చూసినప్పుడు ఒక గవర్నమెంట్ ఫంక్షన్ అవుతుంది, అది ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉన్నారు అంటే మూడోసారి కూడా వాళ్ళని గెలిపించడానికి ప్రజలు ఒక 1% కూడా ఆలోచించరు, బ్లైండ్ గా వెళ్ళి ఓటేస్తారు. కానీ ప్రజా వ్యతిరేకత వచ్చినా కానీ క్యాండిడేట్స్ ని చేంజ్ చేసుకోకుండా, పైగా ఈ స్కామ్స్ అనేవి బయటపడుకుంటా ఉండడం వల్ల నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్నో జరిగి ఉండొచ్చు అనేది నా సి అన్న. ఒక్కటి నా దృష్టిలో ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయింది అని చెప్పి నేను మాట్లాడాను కదా, బట్ నా దృష్టిలో నేను ప్రీవియస్ గా నమ్మింది ఒక ఫార్ములా అన్న. సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ తప్ప ఇండియాకి ఏ ఒక్క పార్టీ న్యాయం చేయదు. కాంగ్రెస్ పార్టీని నేను నమ్మను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేను యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్ గా, మేము చిన్నప్పటి నుండి సోషల్ సబ్జెక్ట్ చదువుకున్న స్టూడెంట్స్ గా హిస్టరీ పరంగా మేము రిఫర్ చేస్తే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్క మినిమం పేట్రియాటిజం ఉన్న ఏ ఒక్క సిటిజన్ కాంగ్రెస్ కి ఓటేయడు. సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ పార్టీ కంపల్సరీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మన కంట్రీ అనేది ఫంక్షన్ అవుతుంది. చూడన్నా, బీజేపీ ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ రావాలి, ప్రతి ఒక్క సిటిజన్ కి రావాలి. అది ఎందుకు అనేది నేను చెప్తాను. సి అన్న, డెవలప్మెంట్ అంటే పైకి బీజేపీ సపోర్టర్స్ మహా అంటే ఏం చేస్తారన్న, టెంపుల్స్ అని అంటారు, హిందూయిజం అది మాత్రమే చూస్తారు. బట్ ఎంతో డెవలప్మెంట్ ఈ మెట్రోస్ కానీ, వందే భారత్ కానీ, హైవేస్ కన్స్ట్రక్షన్ కానీ, స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, అండ్ కమింగ్ టు ఎకనామీ బిల్డ్ చేయడం కానీ, ఇవన్నీ చేసింది 70 years ఆఫ్ రూలింగ్ లో చెయ్యలేంది 10 years ఆఫ్ రూలింగ్ లో అయింది అని అంటే డెవలప్మెంట్ ఉంది అన్నట్లా, లేదు అన్నట్లా. లేనిది 10 ఏళ్లలో వీళ్ళు చేసింది ఎలా జరిగింది అని అంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్లే కదా. 70 సంవత్సరాలు రూల్ చేసిన పార్టీ ఇవాళ రోజు ఒక ఎంతగానో రూలింగ్ లోకల్ పార్టీస్ అన్ని కలిపి ఒక కూటమిగా ఐఎన్డి ఫామ్ చేశారు కదా, ఎన్డీఏ అది ఫామ్ చేశారు కదా. అంతమంది అలియన్స్ కావాల్సి వచ్చింది చూసారా, ఒక్క పార్టీని ఓడించడానికి అంతమంది అలియన్స్ కావాల్సి వచ్చింది చూసారా. మకరాజకీయాలుగా అంటే నా దృష్టిలో అయితే నిజం కాదన్నా, కాదు. ఆబ్వియస్లీ బీజేపీ అన్న. ప్రధానమంత్రి నన్ను అడిగితే మోదీ గారు, నన్ను అడిగితే మన ఇండియన్ పాపులేషన్ మొత్తంలో నెంబర్ 1 పేట్రియాటిక్ అన్న తను. నాకెందుకంటే నాయకులు ఉంటారు అన్న. నాయకుడు అనేవాడు సపరేట్, పొలిటీషియన్ అనేవాడు సపరేట్. రాజకీయ నాయకుడు వేరు, ప్రజానాయకుడు వేరు. ఒక లీడర్ కి పొలిటీషియన్ కి డిఫరెన్స్ అది. సో ఒక లీడర్ నా దృష్టిలో మోదీ గారు అనేటైనా ఒక లీడర్, ఆయన మించిన వాళ్ళు లేరు. అండ్ తన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నేను పెద్ద ఫ్యాన్. యోగి ఆదిత్యనాథ్